నేను వాసవి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇంతకీ ఇవాళ ఏం చేస్తున్నానంటే, ఇవాళ ల్యామ్ మిన్స్ మీట్తో కీమాతో స్మాష్ బర్గర్ని చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను రండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ల్యాంబ్ కీమా. ఇది ల్యాంబ్ షోల్డర్ తీసుకుని మంచిగా కీమా చేయించుకుంటే బాగా సాఫ్ట్గా వస్తుంది. ఆ షోల్డర్ మీట్ చాలా మెత్తగా బాగుంటుంది అనమాట. ఇక్కడ కావాల్సిన స్పైసెస్ వచ్చి ఉప్పు, కారం, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ అండ్ ఆనియన్స్ తీసుకోండి 2. నేనైతే ఈ 4 బర్గర్స్కి 1/2 kg తీసుకున్నాను. ఎన్ని ప్యాటీస్ అవుతాయో చూద్దాము. గార్లిక్ గ్రాన్యూల్స్ ఒకవేళ మీ దగ్గర కనుక గార్లిక్ గ్రాన్యూల్స్ లేనట్లయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నా వేసేయండి, లేకపోతే జస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నా వేసుకోవచ్చు. ఏ పించ్ ఆఫ్ సిన్నమన్ అండ్ బటర్, చీజ్. ఈ చీజు నేనైతే మెచ్యూర్ చెద్దర్ చీజ్ తీసుకున్నాను, లేదంటే కూడా మోజరెల్లా కూడా తీసుకోవచ్చు. ఐస్బర్గ్ లెట్యూస్ అండ్ బర్గర్ సాస్. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయని కట్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయని నిలువుగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి. వీటిల్ని సెపరేట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు దగ్గరగా ఉండకుండా కొంచెం సెపరేట్ చేయండి ఇట్లా. ఫస్ట్ ఈ కీమాని తీసుకుందామండి. కీమాలో మొత్తం స్పైసెస్ అన్నీ వేసుకుందాము కావాల్సినవి. సాల్ట్ మీ రుచికి తగినంతగా వేసుకోండి. కారము, ఈ చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, తర్వాత ధనియా పౌడరు 1 స్పూను టీ స్పూన్తో, తర్వాత పెప్పర్ 1/4 స్పూను, గ్రౌండ్ సిన్నమన్ ఉంది కదా, ఇది జస్ట్ కొంచెం 1 పించ్ అంతే. ఈ గార్లిక్ గ్రాన్యూల్స్ వచ్చేసి ఈ స్పూన్తో, టేబుల్ స్పూన్తో 1 వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకుందాం. ఇదంతా ఇప్పుడు చక్కగా కలిపేసుకుందాం. ఇక టిప్ ఏంటంటే, ఈ కీమాని మనం జనరల్గా తేంగానే కడుగుతాం వాటర్లో, కానీ ఇలా ప్యాటీస్ చేసేటప్పుడు కడగకూడదు. కడిగితే బాగా వాటరీగా అయిపోతుంది అనమాట. జస్ట్ ఇది షాప్ నుంచి తెచ్చింది, దీన్ని నేనేమి కడగలేదు. ఇప్పుడు కలిపేసుకున్నాక దీన్ని ఇట్లా మనం కొంచెం చేతికి నిండుగా ఒక పెద్ద బాల్లా చేసుకోవాలి. మన హ్యాండ్ఫుల్గా కొంచెం మనం ప్యాటీ చేయడానికి బాగుంటుంది అనమాట. రౌండ్ ఇట్లాంటి రౌండ్ బాల్స్ చేసుకుని ఫస్ట్ పక్కన పెడతాను. నాకైతే 6 బాల్స్ అయినాయండి ఇవి. ఇప్పుడు ఈ కీమా బాల్ని తీసుకుని ఈ పార్చ్మెంట్ పేపర్ మీద పెట్టి కొంచెం జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇట్లా మనం గార్లిక్ వేసుకుంటాం కదా, అట్లా జస్ట్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇంకో పార్చ్మెంట్ పేపర్ దీని మీద వేసి దీన్ని స్మాష్ చేద్దాం. స్మాష్ స్మాష్ స్మాష్. టంటడాయ్. ఈ బర్గర్ని ఇలా స్మాష్ చేస్తాం కాబట్టి దీని పేరు స్మాష్ బర్గర్ అని వచ్చింది. దీన్ని మన బర్గర్ సైజులోకి లోపల ఎంత పడుతుందో అంత చేశాను అనమాట. అయితే ఇప్పుడు థిక్నెస్ చూడండి, ఇది చూసుకుని మీకు కావాలంటే ఇంకొంచెం చేసుకోవచ్చు. ఇది నాకు ఓకే, ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను ఇది చేశాను కదా, ఇలాగే మిగతావన్నీ కూడా చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు అలా స్టాక్ చేసి పెట్టుకుంటాను అన్నీ. నేను ఇంకా మిగతావి కూడా చేసేస్తాను. అన్నీ కలిపి ఒకసారిగా వేయించుకుందాం.
నేను లాస్ట్ది కూడా చేసుకోవడం అయిపోయింది. మొత్తం 6 చేశాను. అన్నీ రెడీగా ఇట్లా స్టాక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దాన్ని షాలో ఫ్రై చేయడానికి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్యాన్స్ పెట్టేసుకున్నాను. ఒక్కొక్క దానిలో 3 ప్యాటీస్ పడతాయి కాబట్టి ఎటే టైం అయిపోద్దని నేను 2 పెట్టేశాను. ఒక్కొక్క దానిలో మనం షాలో ఫ్రైకి 6 to 7 టీ స్పూన్స్ వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కించిన తర్వాత అది వేడవ్వాలి. కొంచెం వేడైన తర్వాత ఒక్కొక్క దానిలో 3 ప్యాటీస్ పెట్టేసుకుందాం. కొంచెం మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టేసుకొని వేయించేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాటీస్ని జాగ్రత్తగా ఒక 4 minutes వేయించుకోండి. చూస్తూ కదపకండి. 4 minutes వన్ సైడ్ వేయించుకోండి ఫస్ట్. ఇప్పుడు 4 minutes అయిపోయింది. ఈ సైడ్ నుంచి మళ్ళీ తిప్పుదాం. ఇట్లా ఒకదాని మీద ఒకటి వేసుకుంటే చిందకుండా ఉంటుంది. జాగ్రత్తగా తిప్పండి. ఈ సైడ్ కూడా ఒక 4 minutes వేగనిద్దాం. ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పుకున్నా కూడా ఒక 4 minutes దీన్ని కూడా వేయించేసుకోండి. ఫస్ట్ ఏ సైడ్ బి సైడ్, ఏ సైడ్ 4 minutes, బి సైడ్ 4 minutes వేయించుకోండి. దగ్గరుండి వేయించుకోండి. ఎందుకంటే ఒకవేళ మరి మారుతుందేమో అంటే దగ్గర కలుపుకుంటూ ఉండండి. అటు ఇటు మూవ్ చేస్తూ ఉండండి కొంచెం ఇట్లా. ఇప్పుడు చూడండి, ఈ ప్యాటీ మనకి మామూలుగా ఏం విడిలిపోవట్లేదు. నేనేమి ఎగ్గు వేయలేదు, లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా వేయలేదు. ఎనీ బైండింగ్ ఏజెంట్ వేయకుండానే మనకి ఇట్లా ఉంది. ఎందుకని? దీన్ని కడగకుండా నేను పెట్టడం వల్ల, ఈ ప్యాటీస్ చేయడం వల్ల ఇట్లా మనకి విడిపోకుండా ఉందన్నమాట. ఒకవేళ మీరు కనుక విడిపోతుంది అనుకుంటే బైండింగ్ ఏజెంట్ either ఎగ్ ఆర్ కార్న్ఫ్లోర్ని వేసుకోండి. కొంచెం అటు ఇటు మూవ్ చేయండి. ఇట్లా అవుతుంది. దీన్ని ఒక 4 minutes ఇట్లా అవనిద్దాం. ఇలా మూత పెట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ పొయ్యి అంతా చిందింది, వాసవి చెప్పింది మూత లేకుండా చేయకండి. మీకు మరీ చిందుతుంది అనిపిస్తే మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏ సైడ్ ఒక 4 minutes పెట్టండి. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా, కొంచెం మనకి మంచి ఉడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏ సైడ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు 4 minutes అయిపోయిందండి. దీన్ని నేను కొంచెం సిమ్ చేసుకున్నాను. బాగా చిందుతుంది, దీనిలోంచి వాటర్ వచ్చని కొంచెం సిమ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం బీ సైడ్ తిప్పుతున్నాను. చూడండి, చక్కగా 4+4 ఏ సైడ్కి ఇట్లా అయిపోయింది మంచిగా. మీకు ఒకవేళ అవ్వలేదు, ఒకవేళ మంట ఈక్వల్గా లేక అవ్వలేదు ఇట్లా అనిపిస్తే మళ్ళీ చూసుకుని కొంచెం ఎక్కువసేపు పెట్టుకోండి. అది
ఇప్పుడు ఇది లాస్ట్ సెట్ ఆఫ్ 4 మినిట్స్ అనమాట. ఈ సెట్కి లాస్ట్ 4 మినిట్స్ మళ్ళీ పెట్టుకుని 4 మినిట్స్ పెట్టుకుని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఏం చేద్దామంటే ఈ ఆనియన్స్ని వేసేసుకుందాం. ఆనియన్స్ని మొత్తం వేసేసుకోవాలి. ఇట్లా చుట్టూతా వేసేసేయండి. ఈ ప్యాటీస్కి చుట్టూతా ఇట్లా ఆయిల్ ఉంది కదా, దానిలో వేసేసేయండి. మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఇలా అవనిద్దాము. ఈ బర్గర్స్ ప్యాటీస్ కొంచెం చూస్తూ ఉండండి, మాడుతున్నాయేమో అని. మాడేటట్టయితే కనుక అదర్ సైడ్ ఇట్లా కొంచెం తిప్పుకుని కొంచెం ఆనియన్స్ని ఇట్లా వేయించేసుకోండి. కలుపుతూ ఉండండి ఆనియన్స్ని ఆయిల్లో. ఈ ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్యాటీస్ మీద మనం ఈ చీజ్ కొంచెం కొంచెం వేసుకుందాము. ఇంకా ఈ ప్యాటీస్ రెడీ అయిపోయినాయండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను ఈ ప్యాటీస్ని వేరే ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటాను. ప్యాటీస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఆనియన్స్ని కూడా వేరే ప్లేట్లోకి తీసేస్తాను. బర్గర్స్ని వేయించుకోవడానికి ఈ బటర్ని వేసేసి ఈ బర్గర్స్ని తీసుకుని ఈ బటన్ బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ బర్గర్ బన్స్ని కొంచెం వేయించేసుకోండి. కొంచెం మంచిగా చూసుకోండి, ఇట్లా దాన్ని బ్రౌన్గా అయ్యేటట్టు లైట్గా దోరగా వేగేటట్టు చూసుకుని ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ వరకు ఉంచి తీసి పక్కన పెట్టుకోండి. ఇట్లా వేయించేసుకున్నాను. వేయించుకుని పక్కన పెట్టేసుకుంటాను. మిగతావి కూడా నేను వేయించేస్తాను. అట్లాగే కుకింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మనం అసెంబ్లీ చేసేసుకుందాం బర్గర్ని. ఓకే, ఫస్ట్ ఈ బర్గర్ని ఇట్లా తీసుకుని దీని మీద లెట్యూస్ని, ఈ క్రంచీ లెట్యూస్ని మీకు కావాల్సినట్లు ఒక 2 తీసుకున్నాను నేను. దీని మీద ఒక ప్యాటీ తీసుకుని పెట్టేసి దీని మీద కొంచెం బర్గర్ సాస్ వేద్దాము. దీని మీద ఆనియన్స్, అండ్ కొంచెం చీజ్. మళ్ళీ ఇంకో ఈ ప్యాటీ తీసుకుని దీని మీద ఇట్లా స్టాక్ చేసి మళ్ళీ కొంచెం బర్గర్ సాస్, కొన్ని ఆనియన్స్ అండ్ ఈ చీజ్. ఇప్పుడు ఇది తీసుకోండి, పైది తీసుకొని జస్ట్ ఇట్లా ప్లేస్ చేసేయండి. అంతే. ఈ బర్గర్ మొత్తం హోల్డ్ చేయడానికి ఇప్పుడు ఈ స్క్యూయర్లోని ఉంటాయి కదా, ఆ పీస్ని తీసుకుని నేను ఇట్లా కట్ చేసుకున్నాను. ఇట్లా మీకు ఎంత కావాలంటే అంత ఉంచుకుని మిగతాది కట్ చేసేద్దాం. బర్గర్ రెడీ. బర్గర్ అసెంబ్లింగ్ అయిపోయిందండి. దీనిలో నేనైతే 2 ప్యాటీస్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇలా మా హస్బెండ్కి ఇష్టం అనమాట. సో నేను 2 ప్యాటీస్తో చేస్తాను ఆయనకి. మీరు కావాలంటే ఒక్క సింగిల్ ప్యాటీలు పెట్టుకోండి. ఓకే,
చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే సింగిల్ ప్యాటీతో చేసుకున్నాను. ఇది నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. బాగుందండి, చాలా బాగుంది. ఆనియన్స్ క్యారమలైజ్ అయ్యి చాలా బాగుంది. లోపల జ్యూసీగా ఉంది ప్యాటీ, చాలా బాగుంది. మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి నాకు. నేను ఇదైతే తినేస్తాను ఇప్పుడు. ఈ స్మాష్ బర్గర్ని మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ వాసవి. See you in the next vlog. Until then, keep smiling.